సో ఇప్పుడు మనము ఈ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ వీటి గురించి మనం మాట్లాడుతాం, దాన్ని కొంచెం పక్కన పెడదాం. అంటే మీకు ఆల్రెడీ ఒక యాజ్ ఏ ట్రైనర్గా, టీచర్గా, మీరు ఫిలాసఫిస్ట్గా మీకు కొంచెం ఐడియా ఉంది సొసైటీ పైన. సో దీన్ని కట్ డౌన్ చేస్తే సార్, ఇప్పుడున్న జనరేషన్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళంతా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్ వైపు వాళ్ళ ఆలోచన వచ్చిందంటే వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఈ సంకల్పం కానీ ఏమీ లేకుండా ఉన్న కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకో వైపు ఉన్నారు. ఈ వైపు ఉన్న స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడదాం సార్. అండ్ వీళ్ళని మనం చిన్న ఏజ్ నుంచే కట్ డౌన్ చేద్దాం సార్. అంటే చిన్న ఏజ్ గ్రూప్లో తీసుకున్నప్పుడు, వీళ్ళు స్కూలింగ్లో ఉన్నప్పుడు కానీ, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కానీ, వీళ్ళ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆ పట్టుదల కానీ, ప్యాషన్ కానీ, చదవాలని ఇంట్రెస్ట్ కానీ ఏది లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా తయారైందంటే బట్టీలు కొట్టి చదవడమే తప్ప దాంట్లో ప్రాక్టికాలిటీ రిలేటెడ్ ఏం లేదు. మరి ఇలాంటి ఎడ్యుకేషన్ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు చాలా ఫాస్ట్ జనరేషన్, 5th క్లాస్ 6th క్లాస్ వచ్చిందంటే వాడి చేతి మొబైల్ ఫోన్ వచ్చేసింది. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడున్న స్టూడెంట్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, వాడు మళ్ళీ రకరకాల ఆలోచనలు, ఒక స్టార్టప్ చేయాలని కానీ, వాడు అసలు ఇది కాదు నేను ఇంకోటి చేస్తా, నా ఆలోచనలు 100 రకాలుగా ఉన్నాయని చెప్పి వాడు చెప్పేదానికి వాళ్ళ పేరెంట్స్ వాడిపైన పెట్టుకున్న హోప్స్కి మ్యాచింగే అవ్వట్లేదు. వాళ్ళ పేరెంట్స్ ఏమో మాకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటారు, కానీ వాడికి పుట్టగొస్తే అక్షరం ముక్క రాదు, వాడికి ఆ ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇది కానే కాదు, నా సబ్జెక్ట్ కాదు, నా దగ్గర ఉన్న ఆలోచనలు వేరే అనే పాయింట్లో ఉన్నప్పటికీ వాళ్ళ పేరెంట్స్కి వీడికి మ్యాచ్ అవ్వదు. దీన్ని మ్యాచ్ అవ్వలేక, వాళ్ళకి నచ్చింది వీడు చేయలేక, వీడు చేసేది వీళ్ళకి నచ్చక డిస్టర్బెన్సెస్, ఇక్కడనే సూసైడల్ థింగ్స్ కొన్ని దుర్వ్యసనాలు వస్తుంటాయి సార్. సో దీనికి కట్ డౌన్ చేస్తే అసలుకి రీజన్ ఎవరై ఉంటారు సార్? దీనికి పేరెంట్స్ని రీజన్లా తీసుకోవాలా, లేకపోతే అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ చేంజెస్ని వాళ్ళు అర్థం చేసుకోకపోవడమా, లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది స్టూడెంట్ ఇవ్వలేకపోవడం వల్ల స్టూడెంట్ మిస్టేక్ అనుకోవాలా? ఇక్కడ ఎవరు మిస్టేక్ మనం తీసుకోవచ్చు? మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. అసలు మిస్టేక్ ఎక్కడుందో చెప్తాను మీకు. సార్, ఓవర్ ఇన్ఫర్మేషన్ వల్ల ఉందండి సార్. ఇవాళ మన సొసైటీకి పట్టిన దౌర్భాగ్యం ఏమిటి అని అడిగితే ఓవర్ ఇన్ఫర్మేషన్ అండి. సార్, నేను ఓవర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో సింగిల్ లైన్లో చెప్తానండి. అవసరానికి మించిన నాలెడ్జ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఇవాళ సమాజంలోకి వెళుతోందండి. మీకు ఇక్కడ కొంచెం మరీ ఎలాబరేట్ చేయను కానీ క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలని ఒక స్టూడెంట్ అనుకుంటే, ఒక 25 సంవత్సరాల 30 సంవత్సరాల కిందట ఓన్లీ 5 నుంచి 10 మంది ఎక్స్పర్ట్స్ మాత్రమే ఉండేవారండి. అవును సార్. ఇవాళ ఎన్ని వందల వేల ఎక్స్పర్ట్స్ ఉన్నారో చెప్పలేం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ ఫీల్డ్లోనూ 100 ఎక్స్పర్ట్స్ ఉండరండి. సో అక్కడే అర్థమవుతోంది ఇన్ఫర్మేషన్ ఓవర్ పోరింగ్ అవుతోందని. డాక్టర్స్, మీరు ఒకసారి యూట్యూబ్ కనుక ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు డాక్టరే. ఇక్కడ నిజమే డాక్టర్ గారు కూడా తెలుసు సార్. యాప్రాన్ వేసుకొని చెప్పారు, ప్రతి ఒక్కడు డాక్టరే. ఇంకా మీరు యాప్రాలు వేసుకుని ఉంటున్నారండి. యాప్రాలు కూడా వేసుకోకుండానే, డాక్టర్ కూడా కాకుండానే కూడా టిప్స్ ఇచ్చేస్తారు. అవును సార్, అవును సార్. కొంతమంది ఉంటారు యాక్చువల్గా. ఇలా అన్ని రంగాలలోనూ ఇవాళ ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోవడం వల్ల స్టూడెంట్కి సంబంధించి ఒక 10వ తరగతి పిల్లవాడో, 8th క్లాస్ స్టూడెంట్కో, ఇంటర్మీడియట్ స్టూడెంట్కో అసలైన ఇన్ఫర్మేషన్ తెలిసేదండి. ఆ అసలైన ఇన్ఫర్మేషన్ అనేది నా దృష్టిలో 2 రకాలు ఉంటుంది, అంటే 2 షేడ్స్ కలిగి ఉంటుంది. ఓకే. అసలైన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ప్యూర్ కంటెంట్ అండ్ రిలవెంట్ కంటెంట్. నా దృష్టిలో అంతే. ప్యూర్ కంటెంట్ అంటే ఇచ్చేవాడు, రిలవెంట్ కంటెంట్ అంటే తీసుకునేవాడు. ఓకే. ఈ తీసుకునేవాడికి అసలైన కంటెంట్ ఇవ్వాలి. ఉదాహరణకి ఇందాక మీరు మాట అన్నారు, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ వేరు, మిగతా స్టూడెంట్స్ వేరు. కానీ నిజానికి విచిత్రం ఏంటంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా ఐఏఎస్ అవ్వరు. అంతే కదా సార్. కానీ ఐఏఎస్ అవనంత మాత్రాన వేస్ట్ ఫెలో కాదు. ఎగ్జాక్ట్. కానీ ఐఏఎస్ అవుతాడో లేదో చెక్ చేసుకోకుండా మాత్రం దిగిపోతాడు. దట్ ఈస్ ద రాంగ్. ఇవాళ మొత్తం మన సమాజంలో ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోవడం వల్ల ఎంతమంది కన్ఫ్యూజ్ అయ్యారో చెప్తాను చూడండి. ఒకటి ఎక్స్పర్ట్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎక్స్పర్ట్ చెప్పే క్రమంలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.
నిజాయితీ అయిన నిజమైన రిలవెంట్ కంటెంట్ నేను చెబుతుంటేనేమో జనాలు చూడరు, నాన్ సెన్స్ కంటెంట్ పెడితే చూస్తారు. ఇప్పుడు నేను కూడా నాన్ సెన్స్ కంటెంట్ పెట్టకపోతే చూడలేదు కాబట్టి కంటెంట్ నాన్ సెన్స్ పెట్టాలా? దట్ ఈస్ ద ఎక్స్పర్ట్స్ ప్రాబ్లం ఇవాళ. ఎంతమంది డాక్టర్లు ఇవాళ తమ్నైల్స్ ఒకసారి చూడండి, ఎంతమంది లాయర్లకి తమ్నైల్స్ చూడండి, ఎంతమంది అంటే ఆయుర్వేద సిద్ధ వైద్యం లాంటి వాళ్ళ తమ్నైల్స్ చూడండి. ఆ తమ్నైల్స్లో వెరైటీ ఆధ్యాత్మిక అంటే చిన్నజీర స్వామీజీ లాంటి వాళ్ళ వీడియోలో కూడా వాళ్ళ తమ్మనైల్స్లో కనుక కిక్ ఇచ్చేది లేకపోతే లోపలికి వెళ్ళి చూసేవాళ్ళు ఏంటండి. చాగంటి గారికి గరికిపాటి గారికి కూడా తప్పట్లేదు అది. అంటే వాడు గొప్ప మిగతా సమాజం తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. వాట్ ఐ వాంట్ టు కన్వే ఒక ప్యూర్ కంటెంట్ ఇస్తుంటే ఇవాళ కుదరట్లేదు అని చెప్పి ఎక్స్పర్ట్ కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా యూట్యూబ్ లో మీరు మంచి మాటలు చెప్పండి, ఎవడు చూడ్డు పనికిరాని వీడియో పెట్టండి, మిలియన్స్ లో వ్యూస్. నో డౌట్ అది సొసైటీ అలా అయిపోయింది. అంతే. మీకే ఉదాహరణ చెప్తాను. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని గురించి చక్కగా ఒక 10 నిమిషాల వీడియో పెట్టండి, లేదా హౌ టు బిల్డ్ ఏ వాట్ వి కాల్ వెబ్ పేజ్ అనేది, వెబ్సైట్ అనేది సింపుల్ గా HTML మీద తీసుకుని పెట్టి చెప్పండి, దానికి 10,000 మంది చూస్తారనుకుంటే. అలా కాకుండా ఒక కుర్రాడు, నేను హైదరాబాద్ వచ్చాను, కోకటపల్లిలో వీక్యూబ్ అనే కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, లేదా ఇంకో దానికి వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను. నేను ఈరోజు ఏం జరిగిందంటే 1 డే ఇన్ మై లైఫ్ అని పొద్దున్న లేచాను, దంత దావన చేశాను, స్నానం కూడా చేశాను, ఇదిగో నేను వెళ్తున్నాను అన్న వీడియోకి ఎక్కువ ఉంటాయండి. అందులో ఏముందండి? వాడెవడో తన జీవితంలో ఉదయం ఏ సబ్బుతో స్నానం చేశాడు అనే దాన్ని చెబుతుంటే చూసే జనాలు ఎక్కువైపోయారు తప్ప అవతలోడి జీవితం గురించి తెలుసుకోవాలనుకోండి కుతూహలం ఎక్కువ. అందులో ఏమైంది? ఎక్స్పర్ట్సా కన్ఫ్యూజ్ అయిపోయారు, దానివల్ల పేరెంట్సా కన్ఫ్యూజ్ అయిపోయారు, దానివల్ల చిల్డ్రన్ కన్ఫ్యూజ్ అయిపోయారు. మొత్తం మీద కన్ఫ్యూజన్, దాని మీద చెప్పినట్టుగా కన్ఫ్యూజన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి. అందులో వాడు ఏం చేయాలో వాడికి అర్థమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలో తెలియక ఏదోటి చేస్తూ ఉంటాడు, ఏదోటి చేస్తుంటే చివరికి ఏమవుతాడండి? కింద పడతాడు. సో అందుకని ఏం చేయాలో తెలియకపోవడమే వాళ్ళ సమస్య. దానిలోంచి డిప్రెషన్స్, ఇన్ఫెక్టీ కాంప్లెక్స్, న్యూరోసిక్ ప్రాబ్లమ్స్, అండ్ అక్కడ నుంచి సూసైడల్ సిమ్టమ్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే యంగ్స్టర్స్, మనము చిన్న ఏజ్లోనే వాడు పోర్నోగ్రఫీకి బాగా అడిక్ట్ అయిపోతున్నాడు. అండ్ మీరు చూసుకున్నట్టయితే కొన్ని స్కూల్స్లలో చెకింగ్స్ అవి చేస్తే డ్రగ్స్ వెళ్ళడం కానీ, డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు స్కూలింగ్ పిల్లలు అని చెప్పేసి. అండ్ సెక్షువల్ హెరాస్మెంట్స్, లిటరల్లీ రేప్ అటెంప్ట్స్, చిన్న విద్యార్థులు సార్. ఓకే, 7th క్లాస్ 8th క్లాస్ అబ్బాయి, ఒక 5th క్లాస్ అమ్మాయి పైన లైంగిక దాడి, ఇలాంటి న్యూస్లు కూడా చూస్తున్నాం. ఈ సిస్టమ్ ఇలా అయిపోతుంది సార్. అంటే ఒక గ్రోయింగ్ స్టేజ్లో వాడు ఒక మంచి పర్స్పెక్టివ్తో, ఒక మంచి విజన్తో గ్రో అవుతే వాడి ఆలోచనలు కూడా మంచిగానే ఉంటాయి. ఈ గ్రోయింగ్ స్టేజ్ ఇలా ఉంది కదా, దీన్ని అసలుకి మీరు ఎలా చూస్తారు? అంటే దీనికి ప్రథమ కారణము, ప్రథమ శత్రువు, ప్రథమ ఫెయిల్యూర్ ప్రభుత్వాలు దాన్ని. ఓకే, గవర్నమెంట్ది మాత్రమే, నాకు ఇంకా వేరే పదం లేదు. ఎందుకో కూడా చెప్పాలి మీకు సార్. అని అనొచ్చు మామూలుగా. అదేంటి సార్, ఒక ఊర్లో డ్రగ్లు అమ్ముతుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు సార్, గవర్నమెంట్ ఏం చేస్తుంటారు కదండి. మామూలుగా చెప్తాను మీకు, మనల్ని మనం పాలించుకోవడానికి సాధ్యం కాదు. ఎందుకంటే మన ఐక్యూ లెవెల్ తక్కువ ఉండొచ్చు, మనకి చదువు ఎడ్యుకేషన్ అసలు లేకపోవచ్చు. అందులో మనందరము కలిసి ఓట్లేసి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. మన తరపున మన జీవితాలని బాగు చేయడానికి వచ్చిన వాడిని ఎమ్మెల్యే అంటాం. అంతేగాని ఆయన గొప్పోడేం కాదు. మనందరి జీవితాలని బాగు చేయమని ఇంతమంది ఎమ్మెల్యేలను చట్టసభకి పంపించి, వారిలో కొంతమంది మంత్రులై, వారిలో ఒకరేమో ముఖ్యమంత్రి, అక్కడి నుంచి IAS IPS ఆఫీసర్లకు సంబంధించిన ఏదైతే రాజ్యాంగబద్ధమైన పాలనా వ్యవస్థ ఉంటుందో ఇదంతా కలిపితే ప్రభుత్వము అంటాం మనం. అక్కడ తప్పుందండి సార్. ఈ సమాజంలోకి డ్రగ్స్ వస్తుంటే ఎక్కడ ఆపాలో కఠినంగా ఆపడం తెలియని గవర్నమెంట్ తప్పండి. పోర్నో కానీ మరొకటి కానీ వస్తుంటే దాన్ని ఆపలేని గవర్నమెంట్ తప్పండి. ఇలా చెప్పుకుంటూ వెళితే నేనైతే ఏమంటానంటే గవర్నమెంట్ తప్పండి. ఇక్కడ నైతికత, సమాజము, విలువలు పోయడం ఏవి కాదండి. సమాజం ఎప్పుడు విలువలు లేకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. చంటి పిల్లాడి లాంటిదండి సమాజం ఎప్పుడు కూడా. చంటి పిల్లాడిని ఎలాగైతే భయంతోటో, భక్తితోటో, ప్రేమతోటో తల్లి ఎలాగైతే చూస్తుందో అలా చేయాల్సిన వాడే పాలకుడు. ఆయన పేరు ముఖ్యమంత్రి. వాళ్ళ ఫెయిల్యూర్ అయితే ఇలాగే ఉంటుంది. నేను మాట్లాడితే ఏ ఒక ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా ఇక్కడ
అక్కడి నుంచి కింద కనుక స్క్రూలు బిగించుకుంటూ వెళ్తే మొత్తం టోటల్ సెట్ అయిపోతున్నాను. ఓకే. నేను చాలా మంది అంటే పేర్లు చెప్పకూడదు కానండి, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చూశానండి. స్ట్రిక్ట్గా ఒక జిల్లాకి వెళ్ళినప్పుడు అనేది ఒక పట్టణానికి కమిషనర్గా వెళ్ళినప్పుడు ఉతికి ఆరేసేసి, ఉతికి ఆరంటే ఫిజికల్గానే కాదు నా ఉద్దేశం, స్క్రూలు బిగించి చేసిన వాళ్ళని చూశానండి. దాంతో మొత్తం సెట్ అయిపోతుంది లా అండ్ ఆర్డర్. అదేంటండి రాయలసీమ ఫ్యాక్షన్స్ అని సెట్ చేసింది పోలీసు వ్యవస్థలో లేకపోతే కనుక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో కాదా? రౌడీ షీట్ అని ఇవాళ మన ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది కదండి. అవును సార్. ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసేసిందే కదండి వ్యవస్థ. అందుకని వ్యవస్థ ఎప్పుడు గొప్పదండి, వ్యవస్థలు పడిపోతేనే ఇబ్బంది. అక్కడ ఉంది లోపం. అందుకని నేనైతే ఉండనంటే ఒక 10th క్లాస్ పిల్లవాడు 8th క్లాస్ పిల్లవాడు హెరాస్మెంట్ చేస్తున్నాడు, లేదా చేయబడుతున్నారు, లేకపోతే కనుక డ్రగ్స్ సిగరెట్లు లేకపోతే మరొకటి పోర్న్ చూస్తున్నారు అన్నప్పుడు పైనుంచి కింద దాకా అంటే ఇది రాజుగారి 7 చేపల కథ లాంటిది అనమాట అండి. చేప ఎందుకు ఎండలేదు అంటే ఏదో గడ్డట్టు వచ్చింది, గడ్డి వచ్చిందంటే అని చెప్పినట్టుగా వాడు వాడి మీద వేసేసి తప్పించి కానీ పైనుంచి కిందకేనండి. యథా రాజా తథా ప్రజ. ఇవాడు ఎంతమందికి తెలుసునండి, ఏ ఎమ్మెల్యేకి తెలుసునండి తన నియోజకవర్గంలో తన యొక్క నియోజకవర్గపు ప్రజల బాగోగులు చూడాలని ఏ ఎమ్మెల్యేకి తెలుసునండి? నిస్సిగ్గుగా బతికేస్తున్నారండి వీళ్ళు ఎమ్మెల్యేలు ఏంటండి. నీ నియోజకవర్గం నేను మాట్లాడుతున్నాను, ఎక్కడో కూడా కాదు. దానికోసం నువ్వేమి త్యాగాలు చేసేక్కర్లేదు. నీ నియోజకవర్గం నేను మాట్లాడుతుంది రోడ్ల గురించి కూడా కాదు. ఆ రోడ్లు వేయాలన్నా, బిల్డింగ్లు కట్టించాలన్నా, ఫ్లైఓవర్లు XYZ వేయాలన్నా కావాలంటే యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనుకుందాం. నీ నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళకి నువ్వు వెళ్ళి ప్రతి స్కూల్ తోటి మాట్లాడి, నీ నియోజకవర్గంలో ప్రతి హెడ్ మాస్టర్ తోటి మాట్లాడి, పేరెంట్స్తో మాట్లాడి నువ్వు మోటివేట్ చేస్తే ఎందుకు ఎవరండి? డూ యూ హ్యావ్ దట్ క్యాలిబర్? నీకు ఎప్పుడు అది తప్ప అక్కడ ఉన్న చెరువును కబ్జా చేయాలా, ఇక్కడ ఉన్న ల్యాండ్ కబ్జా చేయాలా, ఈ బతుకే తప్పించగా. సో అలాంటి వ్యవస్థలోకి మనం వెళ్ళిపోయామండి. ఇంక ఈ వ్యవస్థ బయట కూడా పడవ మీరేం బెంగెట్టుకోకండి, అబ్బే ఇంకా ముందు చాలా దారుణాలు ఉంటాయి. అన్నీ కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మంచి రావాల్సింది అంతవరకు వెయిట్ చేయాల్సింది. సో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే చాలా మంది ఇక చదువుకొని ఒక MBAలు PGలు ఇవి చేస్తేనే ఒక లైఫ్ ఉంటుంది అనే దాంట్లో ఉండిపోయారు. పేరెంట్స్ కూడా మావాడు 10th అయిపోవాలి, 10th తింటారు, డిగ్రీ PG చేస్తే మావాడు లైఫ్ సెటిల్. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా లేదు. ఇప్పుడున్న బయట జాబ్ సిస్టమ్ అలా లేదు. ఉట్టి డిగ్రీలు ఉంటే సరిపోదు, దానికి రిలేటెడ్ స్కిల్ కావాలి. స్టూడెంట్స్కి ఏంది, నాకు చదవడమే ఇష్టం లేదనే వాళ్ళు 50% స్టూడెంట్స్ ఉన్నారు. వాడు చదువు అవ్వదు, వాడు కూడా చెప్తాడు నాకు చదువు అవ్వదు, ఇది తప్పి నేను వేరే ఏమైనా చేయగలుగుతాను దాంట్లో. కానీ పేరెంట్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. పిల్లలు వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. మధ్యలో నలిగిపోయి వాళ్ళకి నచ్చిన చదువులు చదివి లాస్ట్కి మళ్ళీ జాబుల దగ్గరకు వచ్చేసరికి అప్పుడే మా పేరెంట్స్ ఇన్ని ఉంటే నా జీవితం వేరేలా ఉండేది, ఇప్పుడు పోయిన సమయం మళ్ళీ తిరిగి రాదనే కాన్సెప్ట్లో ఉండిపోయారు సార్. ఈ కాన్సెప్ట్లో మీరు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ ఇచ్చే ఒక సజెషన్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, అప్ టు గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే సార్. డన్. అది నీ బతుకుని జీతాన్ని ఇచ్చేదా అంటే కెరీర్ అంటాం కదా, ఇచ్చేదా ఇవ్వనిదా అనే సంబంధం లేదండి. యూ హ్యావ్ టు గివ్. అంటే 21 సంవత్సరాలు వచ్చేంత వరకు నువ్వు ఏదో చదవాలబ్బా. 10th తర్వాత ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్, అది IIT చేస్తావా, AM చేస్తావా, బిట్స్ పిల్లలు చేస్తావా, నార్మల్ కాలేజీలో చేస్తావా, BA చేస్తావా, BCom చేస్తావా, BSc చేస్తావా, BJDC చేస్తావా, ఇది చేస్తావా, అది చేస్తావా, నాకు అనవసరం. యూ ప్లీజ్ హ్యావ్ ఎడ్యుకేషన్, దట్స్ ఆల్. ఓకే. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సర్టిఫికేషన్ బేస్డ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ కూడా కాదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. సెకండ్, యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. ఎడ్యుకేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. లేదా ఇంకా చెప్పాలి అంటే సర్టిఫికేషన్స్ వేరు, మార్కులు వేరు, సర్టిఫికేషన్స్ వేరు, ఎడ్యుకేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. నా ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు నీకు వచ్చేవి మార్కులు, దాని తరపున ఇచ్చేది సర్టిఫికేషను. అలా కాదు, ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకుంది, ఎలా ఉందని నువ్వు తర్జుమా చేసుకునేది అయితే కనుక అది నాలెడ్జ్. అది ఈ నాలెడ్జ్ నీకు ఉందా లేదా, దీన్ని సవ్యమైన మార్గంలో వాడితే దాన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఆ సంస్కారం నీకు ఉందా లేదా. సో కాబట్టి లైఫ్లో ఇక్కడ ఎవరి లైఫ్ వాడదంటే కానీ పేరెంట్స్ కూడా రండి. పేరెంట్స్కి పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నారు. దాన్ని మీరు అడిగారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు అన్నట్టు. కానీ 20 ఏళ్ళు వచ్చేంత వరకు ఒక స్టూడెంట్గా చదువుకోవాలి ఏదో ఒకటి. నేనైతే ఏమంటానంటే పేరెంట్స్ వాళ్ళ ఇష్టాలని అనే పదం వాడతారు కదా, దాన్ని కూడా ఎక్కువగా నేను యాక్సెప్ట్ చేయనండి.
ఓకే నేను కాదన్ను, ఐ నో దట్, బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళకు కూడా తెలియదండి. ఎగ్జాక్ట్లీ. ఏదో చదవాలి కదా. నాకు ఏదో ఇష్టం ఉంది, ఏదో ఇష్టం ఉందంటే వ్యక్తిగతంగా చదివి, నిజంగా ఇష్టం నువ్వే అంటున్నావు కదా, దాని సర్టిఫికేషన్ పని ఏంటి? దాని సర్టిఫికేషన్ పని ఏంటి? ఉదాహరణకి నీకు హిస్టరీ చదవాలని అనిపించింది అనుకుందాం, బిఏ చేయాలని నీకు అనిపించింది, HEC తీసుకోవాలనిపించింది, మీ పేరెంట్స్ మాత్రం నేను తీసుకెళ్ళి MPSలో పాడేశారు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువు, హిస్టరీ వ్యక్తిగతంగా చదువుకో, ఇవాళ కదా రేపు చదువుకో. నిజంగా నీకు చదువుకోవాలనిపిస్తుంటే దాని సర్టిఫికేషన్ సంబంధం లేదు. అందుకని నేనేమంటానంటే కొంతమంది విషయాల్లో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్ ఉన్నారండి, పిల్లల్ని ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇవాళ ఇదివరకులాగా కేవలం ఏదో ఒకటి మాత్రమే లేవు, అంటే ఒక ఇంజనీరింగ్, ఒక మెడికల్ మాత్రమే లేవు, వేరియస్ వేస్ వచ్చేసింది. పేరెంట్స్ కూడా అవేర్నెస్ లేదు, అవేర్నెస్ ఉండాలి. పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలి అంటే ఏమవుతుంది, మళ్ళాంటి వాళ్ళ అవేర్నెస్గా ఏమైనా వీడియోలు పెడితే ఎంతమంది చూస్తున్నారు. పేరెంట్ చూడాలనుకునే సమయానికి నిజంగా చెప్తానంటే డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన కొత్తల్లో మనలాంటి వాళ్ళ మాటలే వినేవారండి. ఖచ్చితంగా చెప్తాను సార్, 5 ఏళ్ల కిందట కోవిడ్ కన్నా ముందు మంచి మాటలు మాత్రమే యూట్యూబ్లో ఉండేవి, చెత్త ఉండేది కాదు. క్రమక్రమంగా టిక్ టాక్ బ్యాన్ చేసినప్పటి నుంచి యూట్యూబ్కి చెత్త వచ్చేసింది. హోమ్ టూర్ చెప్పేది ఒకటి, ఫ్రిడ్జ్ టూర్ చెప్పేది ఒకటి, వ్యాలెట్ లో ఏముందో చెప్తాను రా, లేకపోతే ఏంటంటే జ్యువెలరీ టూర్ అట. నీ జ్యువెలరీ గురించి నాకెందుకు, శారీస్ టూర్ చెప్తారు సార్, నా శారీస్ ఎన్ని ఉన్నాయంటే నీ శారీస్ నాకెందుకు. చూసాలు ఉన్నారు కదా సార్, అవి ఇన్ని విచిత్రం అండి, ఇలాంటి కొన్ని 100 ఉన్నాయండి. కానీ నేనేమంటా తెలిసిన వాళ్ళందరూ తప్పు కాదు. ఎందుకంటే యూట్యూబ్లో మంచి మాటలు చెప్పడానికి ఒక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామో, పేరెంటింగ్ ప్రోగ్రామో, సూసైడ్స్ వద్దని చెప్పడం లాంటి ప్రోగ్రామో చెప్పడానికి మీకు నాకు ఎంత సాధికారికత ఉందో, అధికారం ఉందో, ఎలవెన్స్ ఉందో త్రూ ద యూట్యూబ్ వాళ్ళు కూడా ఉంది, ఒక జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. కాబట్టి నేను ఫస్టే ఈ ఇంటర్వ్యూలో చెప్పాను, గుర్తుందో లేదో, ఇక్కడ ఎవడి కర్మకి ఆడే బాధ్యుడు, ఇట్ ఈస్ యువర్ లైఫ్, మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. అందుకు నువ్వేం చూడాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూపించేవాడు ఎప్పుడు తప్పు కాదు, చూపించేవాడు ఎప్పుడు అన్ని చూపిస్తూ ఉంటాడు, ఎవడి చెత్త వాడు చూపిస్తాడు. ఇక్కడ ఏ చెత్తను తీసుకోకూడదో ఏ చెత్తను తీసుకోవాలో నీకు తెలియాలి. దీనికి లేయర్స్ ఉన్నాయండి. లేయర్స్ ఏంటంటే ఫస్ట్ లేయర్ పేరెంట్స్ అండి, ఆర్ ఎల్డర్స్ అండి, ఆర్ ద గురువుస్ అండి, అంటే టీచర్స్ అండి. నెక్స్ట్ లేయర్ ఏమో టీనేజర్స్ అండి, ఇంకా టీనేజర్స్ కూడా కాదు, టీనేజర్ కన్నా కొంచెం పెద్దవాళ్ళు. అక్కడ నుంచి పోస్ట్ టీనేజర్స్ అందాం, అంటే టీనేజర్స్, ప్రీ టీనేజర్స్. వీళ్ళకి చెప్పగలిగి ఉండాలి. అందులో టీనేజ్ లోంచి బయటకు వచ్చేసి టీనేజ్లో నానా రభస అయిపోయి టైం అంతా వేస్ట్ చేసుకున్న చాలా మంది కావాలంటే చూడండి, వాడు చెప్తారు 25 సంవత్సరాల వయసు ఉండి జాబు రాకుండా ఉండి ఇంటర్మీడియట్లో పిచ్చి పనులు చేసి ఇంజనీర్లో వెర్రి పనులు చేసిన వాడు ఇప్పుడు చెప్తాడు కావాలంటే చూడండి, అలా చేయకుండా ఉండాల్సిందిరా అని. అయిపోయా. కానీ వాడే గురువు నెక్స్ట్ టీనేజర్లకి. అందులో అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. అందులో నేనే ఉంటానంటే అసలు నేను పెట్టే కంటెంట్ అనేది సమాజానికి ఉపయోగపడుతుందని తెలియకుండా వ్యూస్ కోసము, వ్యూస్ వెనకాల డబ్బు కోసము, డబ్బు వెనకాల ఉన్న స్టేటస్ కోసము పెట్టడం ఏంటండి. ఓ మొగుడు పెళ్ళాము కలిసి నాన్సెన్స్ ఏదో ఒక జోకులు క్రియేట్ చేసి వాడు యూట్యూబ్లో పెట్టడాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారండి? నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకుంటున్నావు అంటే ఏంటంటే చెప్పడం కష్టం అండి. సో అందుకని పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందులో మంచి పుస్తకాలు చదవాలి, మంచి మాటలు వినాలి, తమ జీవితాన్ని బాగు చేసుకోవాలనే కోరిక వాళ్ళకి ఉండాలి. అది ఎంత ఉండాలనేది వాళ్ళ వ్యక్తిగతం అంతే. ఈరోజు చాలానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మెయిన్లీ మనం అనుకున్నది IAS కానీ IPS కానీ సివిల్స్లో వెళ్ళాలి, రూట్ మ్యాప్ ఏంటనేది ఈరోజు అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మా ఆడియన్స్కి. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ సంథింగ్ వెరీ ఇన్ఫర్మేటివ్. అండ్ మీరు ఇంతకుముందు అంటే చెత్త లాంటి టాపిక్స్ కాకుండా మనం ఎంతో కొంచెం ప్రొడక్టివిటీ రిలేటెడ్గా జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ చేసామని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ హోప్ ఈ వీడియో చూసి చాలా మందికి ఒక క్లారిటీ, విజన్, అంటే ఒకవేళ నిజంగా వీళ్ళు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది అని ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేను కూడా అది కూడా అనుకోండి. నేనేమంటానంటే క్లారిటీ రావడం రాకపోవడం మీ ఇష్టం. 4 మంచి మాటలనే పదం కూడా వాడను. ఉన్నంతలో చెత్తని ఇవ్వని చక్కటి మాటలు చెప్పే అవకాశం మీరు నాకు కల్పించారు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.